అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు పాస్ అవుట్ అవుతున్నటువంటి ఏసీటీపీసీస్ ఆర్మ్ రిజర్వ్ వింగ్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్ అధికారికి కూడా తెలంగాణ పోలీస్ శాఖ తరఫున గౌరవనీయులు డీజీపీ తెలంగాణ తరఫున నా ఒక అభినందనలు తెలియజేస్తున్నాను. As I stand here, I can't help but have series of goosebumps looking at your exemplary performance today. అంతసేపు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు ఇదే విషయం మాట్లాడాను. I have been to many parades while serving as district SP and in other capacities. But today what I saw on this ground was exemplary, it was exceptional, and I must place on record my special appreciation for District Superintendent of Police, Mr. Rupesh IPS, and the Principal, Mr. Srinath Rao, Additional SP Ashok. I just informed that Ashok has been quite instrumental during the duration of the training, and all the trainers and the staff members of DTC. చాలా ఒక చక్కటి ప్రదర్శన ఈరోజు మా ముందు మీరు తీసుకొచ్చారు. చూస్తుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు మనకు శాఖ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో we deal with the problems of the society. Our job is to ensure order, ensure state of peace in the society. సో ఆ క్రమంలో మనము రోజువారీగా ప్రతిరోజు కూడా మనము we will be dealing with a lot of negativities, we will be dealing with anti-social elements, we will be dealing with criminals, and we will be dealing with a lot of things which are not right. సో ఆ టైంలో మనం ఒక పర్సనలీ ప్రొఫెషనల్లీ చాలా ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటాము, చాలా సమస్యలు మనం ఎదుర్కొంటాము. అనుకున్న విధంగా మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మీకు సమయం దొరకకపోవచ్చు. కొన్ని సందర్భాలలో ఎందుకు ఈ ఉద్యోగంకి వచ్చామన్నట్టు కూడా ఒక ఫీలింగ్ రావచ్చు. కానీ ఎప్పుడు కూడా ఈ ఒక 3 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి: డ్యూటీ, కంపాషన్ అండ్ ఆర్డర్. నా యొక్క 15 సంవత్సరాల పోలీస్ సర్వీస్లో నేను నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, ఏ రోజు అయితే మనము ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకొని పోలీస్ శాఖలో నేను పనిచేస్తాను అనే ఒక నిర్ణయం తీసుకుంటున్నాము, అది ఒక నిర్ణయం మాత్రం కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కెరియర్ డెసిషన్, ఇట్ ఈస్ అ కమిట్మెంట్. కమిట్మెంట్కి తెలుగు వర్డ్ నాకు రాదు, తెలుగు నా మాతృభాష కాదు. So I'm sure you all understand, you're all very educated, very smart. So it's not just a career decision, but it's a commitment that you are making to yourself and making to the department and to your family. So a commitment మనము తీసుకున్న తర్వాత మన వెనకకు మనం చూడకూడదు. There is no looking back, there is only looking ahead. ధైర్యంగా ఒక బ్రేవరీతో పాటు మీకు ఉన్నటువంటి ఆ ఎబిలిటీ ఏదైతే ఉందో దానితో 100% కాన్ఫిడెన్స్, నమ్మకంతో పాటు మీరు అందరూ కూడా ముందుకెళ్ళాలని ఈ యొక్క సందర్భంగా మీరందరికీ కూడా నేను విజ్ఞప్తి చెప్తున్నాను. Once again, I would like to congratulate all the 224 cadets who did extremely well in their training. ఒక్క బాబు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా I think I was informed that there was one cadet who has ఒక్క క్యాడెట్ తప్ప మిగతా అందరూ కూడా మీరు ఈరోజు గర్వంగా బయలుదేరుతున్నారు. వెల్కమ్ టు ద డిపార్ట్మెంట్, వెల్కమ్ టు ద పోలీస్ ఫ్యామిలీ, అండ్ I wish you all very very best. I'm sure all of you will do extremely well. And last but not least, ఈ యొక్క జనరేషన్, ఇంతసేపు నేను రూపేష్ మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ఒక విషయం మాట్లాడాను. This is a very different kind of a generation. It's a new generation. It's a bright generation. It's a brilliant generation. We are not very old. I'm not saying that we are very old, but still this generation is exposed to a lot of information. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి మీకు విద్య తీసుకోవడానికి అవకాశం దొరకాలని వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో రకరకాల జిల్లాలలో, ఇంతసేపు ఎస్పీ గారు చెప్తుంటే, ములుగు టు ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ జాబ్. I understand that it may come up with challenges, you may face some difficulties in the roads ahead, but be very very proud that you have an opportunity to work in the police department, one of the best jobs that all of us can do. సో మరొకసారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముందు మీరందరూ కూడా మీ యొక్క స్కిల్ సెట్స్, మీ యొక్క నాలెడ్జ్, న్యూ ఏజ్ క్రైమ్స్, మీకు తెలుసు కొత్త నేరాలు జరుగుతుంది, సైబర్ క్రైమ్స్ కానీ, నార్కోటిక్స్ కానీ, రకరకాల నేరాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడప్పుడు ఈ విషయాల మీద మాట్లాడుతుంటారు. తెలంగాణ రాష్ట్రం కూడా మనము
న్యూ ఏజ్ క్రైమ్స్ని అర్థం చేసుకొని దానికి మనం ప్రివెంటివ్ ఇంటర్వెన్షన్స్ తీసుకురావాలని వివిధ రాష్ట్రాల కంటే మనం ముందుంటున్నాం. సో ఇట్స్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు హ్యావ్ ఎ స్పెషలైజేషన్ టు లెర్న్ అండ్ గ్రో ఇన్ ద డిపార్ట్మెంట్ పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ. All the very best to all of you, and thank you so much for all the family members. And once again, hearty congratulations to the team DTC for putting up an amazing and grand show today. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.